ప్రైజ్ ద లార్డ్. యెషయా 43 అధ్యాయం 19 వచనమండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. అంటే మన కొరకు దేవుడే స్వయంగా నూతన క్రియ చేస్తానని సెలవిస్తున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగజేస్తానంటున్నాడు, ఎడారిలో నదులు పారజేస్తానంటున్నాడు. ఎటువంటి విషయాలుగా అంటే అడవిలో త్రోవ కలుగజేయటం అంటే మాటల విషయమా అండి? అడవిలోకి వెళ్ళామంటే ఎటు నుంచి బయటకు వస్తామో కూడా తెలియదు. అలాంటి మన జీవితాల్లో ఎలా అయితే అడవిలోనే త్రోవ కలుగజేస్తున్నాడు, మన జీవితంలో కూడా అద్భుతంగా ఆయనే నూతన క్రియ చేసి ఆయన త్రోవలో మనల్ని నడిపిస్తానంటున్నాడు. అంటే ఎక్కడైతే ఎండిన స్థితి ఉందో మనకు అది తీసివేసి నదులు పారచేయుచున్నాను అని దేవుడు ఎడారిలో ఎలా అయితే చెప్తున్నాడో మన జీవితంలో కూడా అన్ని విషయాలుగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ఫలింపు చేస్తాను అంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరము కూడా అయ్యా నువ్వు అరణ్యంలో త్రోవ కలుగ చేసే గొప్ప దేవుడివి, మా పట్ల కూడా నువ్వే నూతన క్రియ జరిగించి మా ఆలోచన చప్పును కాకుండా నీ ఆలోచన చప్పున ప్రకారం నడిచేవారముగా, అదేవిధంగా నువ్వు చూపించే త్రోవలో మేము నడిచేవారముగా, మాకు ఎక్కడ ఎటువంటి విషయాలుగా కొదువు ఉందో నువ్వే సమృద్ధిగా నదులు పారజేయింపజేసి మరింతగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించి ఫలింపు చేసి నూరంతులుగా ఫలింపు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు గొప్పగా ఆయనే నూతన క్రియ చేయబోతున్నాడు. అరణ్యంలో త్రోవ కలగజేసి ఉన్నాడు. రూఢిగా నమ్మండి. గాడ్ బ్లెస్ యు.